జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మిస్టర్ నీలకంఠం, ముందు జరిగిందేంటో చెప్తాను విను. మహేష్ పెళ్లిలో బ్రీఫ్ కేస్ పెట్టింది తనే అని కేస్ని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మహేష్. అసలు దోషి దొరికితే అప్పుడు దేవిక నిర్దోషి అవుతుంది. తన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి జాబ్లోకి జాయిన్ చేసుకుంటారు. అవునా కాదా? ఇది జరగడమే బ్యాలెన్స్ ఉంది. అది జరిగితే మాత్రం నీలకంఠం దేవిక ఛార్జ్ తీసుకోగానే నీ మీద వేట మొదలెడుతుంది. తనకి ఎలాగో నీ మీద ముందు నుంచి డౌట్ ఉంది కాబట్టి ఈజీగా నిన్ను జైల్లో కూర్చోబెట్టి అక్కడే నిన్ను కీర్తిశేషులయ్యేట్టు చేస్తుంది. ఇప్పుడు చెప్పు నీలకంఠం, నీకు నా అవసరం ఉందో లేదో చెప్పు. సరే, షాక్ నుంచి తేరుకున్నాక నేను చెప్పిన డూప్లెక్స్ విల్లా గురించి ఆలోచించు. బాయ్. ఆయనెందుకు ఇలా సడన్ గా మారిపోయి దేవిక గారు చెప్పినట్టు వింటున్నారు అర్థం కావట్లేదు అత్తయ్య. నిన్నటిదాకా ఆమెని ద్వేషించారు, ఇవాళేమో సడన్ గా ఆమె కోసం చెయ్యని తప్పుని మీదేసుకున్నారు. బిడ్డను పోగొట్టుకొని ఇప్పుడు భర్తని కూడా దూరం చేసుకుని నన్నెలా బ్రతకమంటారో చెప్పండి. నిన్ను ఎలా ఓదార్చాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను దీపా. నా చెల్లెలే కంకణం కట్టుకొని నా ఇంటిని సర్వనాశనం చేయాలని చూస్తుంటే నా గోడు ఏ దేవుడికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏమైందో మహేష్ తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నాడో తెలియడం లేదు. అలా తలుచుకునే మనిషి అయ్యుంటే నా జీవితం ఎందుకిలా ఏడుపుల పాలయ్యేదమ్మమ్మా. ఈ మహానుభావుణ్ణి చేసుకున్న క్షణం నుంచి నాకు సమస్యల సుడిగుండాలే ఎదురయ్యాయి గాని సంతోషంతో గుర్తు పెట్టుకునే జ్ఞాపకాలు ఏ ఒక్కటి కూడా లేవు. ఇప్పుడు నా భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న అపకీర్తి కూడా మోయాల్సి వస్తుంది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? ఏడవకు దీపా. కళ్యాణ్ లాయర్తో మాట్లాడి బెయిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు కదా. మరికొద్దిసేపట్లో తప్పకుండా మహేష్ ఇంటికి తిరిగొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. కళ్యాణ్, మహేష్కి బెయిల్ వచ్చిందా? మహేష్ని తీసుకొచ్చావా? అసలు మహేష్ ఎక్కడా? మధ్యలో ఎక్కడైనా ఆగాడా? చెప్పండి,
ఆయన బయటకొచ్చాడా లేదా? సారీ దీపా, ఎంత ట్రై చేసినా ఏ ఒక్క లాయర్ కూడా బెయిల్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. బెయిల్ ఎందుకు రాలేదు కళ్యాణ్? వాడెవరిని హత్య చేయలేదు కదా. నిజమే వదిన గారు, కానీ దేవిక కేసు అవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడి బెయిల్ ఇవ్వలేదు. అయ్యో భగవంతుడా, నా భర్తక పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోవాలా? ఎందుకు స్వామి మమ్మల్ని ఇంతగా హింస పెడుతున్నావు? దీపా దీపా దీపా, ఆగమ్మా దీపా. నేను కావాలనే ఏ లాయర్ని కూడా కలవలేదు వదినా. అలా అయితేనే కదా మీకు దేవిక మీద ద్వేషం ఇంకా ముదిరిపోతుంది. నాకు కావాల్సింది అదే. మీకు ఇంకొక ట్విస్ట్ ఉంది. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, సార్ ఒకసారి బయటికి రండి, మీతో కొంచెం మాట్లాడాలి. 1 సెకండ్ వస్తున్నా. వదిన గారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు మహేష్ బయటికి రాడేమో అని భయపడకండి. ఢిల్లీలో నాకు తెలిసిన లాయర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి బెయిల్ అరేంజ్ చేస్తాను. అలాగే. రిలాక్స్. ఎవరు మీరు? మీతో నాకింతకు ముందు పరిచయం లేదే. అఫ్ కోర్స్ మీతో పరిచయం లేదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. ఇంపార్టెంట్ విషయమా? ఏంటది? దేవిక గారు సీమంతం కోసం ఫ్రెండ్ ద్వారా మహేష్కి డబ్బులు ఇప్పించారు. ఏంటి? దేవిక మహేష్కి శ్రీమంతం కోసం డబ్బులిచ్చిందా? అవునండి. దేవిక మహేష్కి డబ్బులెందుకు ఇచ్చింది? దేనికి? మహేష్కి దేవిక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? మహేష్ డబ్బులు తీసుకుని దేవిక గారి మీద ఉన్న కేసుని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లేలా దేవిక గారు ఒప్పందం కుదుర్చుకున్నారండి. ఓ మై గాడ్, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. దేవిక ఇంత క్రూరంగా మారిపోయిందా? అంతేకాదండి, మహేష్కి బెయిల్ రాకుండా దేవిక గారు అడ్డుపడుతున్నారు. చూడండి, నిజం చెప్పి చాలా మంచి పని చేశారు, కానీ ఇది మా ఇంటి విషయం, బయట ఎవరితోనూ షేర్ చేయకండి ప్లీజ్. సరే సార్. సరే, మీరు వెళ్ళండి. ఈ దెబ్బతో దేవికకి బలమైన చిక్కుముడి వేశాను. ఇక దేవికని ఆ దేవుడు కూడా రక్షించలేడు. పాపం. దేవిక స్వార్థం కోసం నా కొడుకును బలి చేసిందా? తల్లికి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కడుపుకి బలంగా తగలడం వల్ల బిడ్డ చనిపోయింది. నా బిడ్డ నా చేతిలోకి రాకముందే చంపేశావు. నా బిడ్డని హత్య చేశావు. నువ్వు ఒక హంతకురాలివి. దీపా, నీ కన్నీళ్ళు వృధా కావు. మనకు అన్యాయం చేసిన దేవికని నమ్మించి దెబ్బ కొట్టడానికి ఇది నాకు నేను రాసుకున్న మరణ శాసనం. ఇప్పుడు నువ్వు నన్ను ద్వేషించినా నిజం తెలిసాక శబాష్ అంటావన్న నమ్మకం నాకుంది. మహేష్,
కోసం అరెస్ట్ అవ్వమని నేను చెప్పానా? మరెందుకు అక్క వాళ్ళ ముందు నన్ను దోషిగా నిలబెట్టావు? మొన్న నీ భార్య అజాగ్రత్త వల్ల బిడ్డ పోయినా కాదు నా వల్లే అని నన్నే హంతకురాల్ని చేశారు. అది సరిపోదన్నట్టు ఈ నింద కూడా నా మీద పడేలా చేసి అందరి దృష్టిలో నన్నొక శాడిస్ట్ని చేశావు. అలా అనకండి. అమ్మ వాళ్ళకి మీ గురించి నిజం తెలియక అలా అంటున్నారు. నిజం తెలిసిన నేను మాత్రం మిమ్మల్ని దేవతలా చూస్తున్నాను. అందుకే మీ పట్ల నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఈ శిక్ష నేనే వేసుకున్నాను. ప్రాయశ్చిత్తం అంటే నీ వల్ల నేను మాటలు పడ్డవా? మిమ్మల్ని కోప్పడిన వాళ్ళందరి తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. క్షమించండి. నీలో ఈ మార్పు ముందే వచ్చుంటే మీ జీవితాల్లోకి నేను రావాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. నీకు సంబంధం లేనిదాన్ని నీ నెత్తి మీద వేసుకొని నువ్వు మారావని నన్ను నమ్మించటంలో అర్థం లేదు మహేష్. మిమ్మల్ని నమ్మించాలని కాదండి. నేను నా బిడ్డ బాగుండడం కోసం కీర్తి ఆదర్శని పెళ్లి చేసుకునేలా దీప కీర్తితో మాట తీసుకుని పెళ్లి కొప్పించింది. ఆ నిజం నాకు తెలిసేసరికి కీర్తి పెళ్లి జరిగిపోయింది. కీర్తి ఉసురు తగిలే మా బిడ్డ దూరమైందని నమ్ముతున్నాను. ఆ అపరాధ భావన నన్ను దహించి వేస్తుంది. అందుకే ఈ శిక్ష వేసుకున్నాను. ఈ విషయం నీకు తెలియకముందే నాకు తెలుసు మహేష్. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే నీలో మార్పు రావటమే, ఇలా లోపలికి వెళ్ళటం కాదు. నేను ఎస్ఐతో మాట్లాడి బెయిల్ అరేంజ్ చేస్తాను. ఇకనైనా బుద్ధిగా ఉండు. వద్దండి, మీరు నన్ను నమ్మకపోయినా పర్లేదు. నాకు ఈ శిక్ష పడాల్సిందే. నాకు బెయిల్ వద్దు. ఈ శిక్ష వల్ల నువ్వెంత బాధపడుతున్నావో నేను బయటుండి అంతకి డబుల్ బాధని అనుభవిస్తున్నాను. నువ్వు సైలెంట్గా ఉండు. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే అండి. ఈ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. ఇది నిజమైతే దేవిక నా ట్రాప్లో పడ్డట్టే. హలో లాయర్ గారు, మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రండి. లాయర్ గారు రండి. నమస్తే అండి. నమస్తే అండి. బెయిల్ పేపర్స్. కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయండి. ఎస్ సార్. మంచిది ఇన్స్పెక్టర్ గారు. పద మహేష్ వెళ్దాం. నేను వస్తాను సార్. థ్యాంక్ యూ లాయర్ గారు. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనమ్మా. రైట్ బాబు. మీరు బెయిల్ ఇప్పించకుండా ఉండాల్సిందండి. మీ మీద కేసు క్లియర్ అయితే మీ వల్ల ఇంట్లో వాళ్ళకైనా ప్రయోజనం కలిగి ఉండేది. నేను ఇంటికి భారం అవుతాను తప్ప బాధ్యత తెలుసుకునేవాడిని కాలేను.
నా మీద పడ్డ నింద అబద్ధమని ప్రూవ్ చేసుకునే తెలివితేటలు నాకున్నాయి. నీ త్యాగంతో నేను బయట తిరగాల్సిన పని లేదు. ఇంకోసారి నాకు చెప్పకుండా ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్విలా సరెండర్ అయినందుకు మీ అమ్మ వాళ్ళు చూపులతోని నా మీద కత్తులు దూస్తున్నారు. అలాగని నేనేదో వాళ్ళకి భయపడి నిన్ను బయటికి తీసుకురాలేదు. ఇంటికి వెళ్తే ఈ టాపిక్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకే ఇలా చేశాను. అంతేకాని నిన్నేదో నమ్మానని ఏదేదో ఊహించుకోకు. నేను ఎంతగా ఇబ్బంది పడుతున్నానో చూస్తున్నారు. నా భార్య కడుపుతో ఉన్నప్పుడు సరిగా తిండి కూడా పెట్టలేకపోయాను. కనీసం బిడ్డను పోగొట్టుకున్న తర్వాతైనా కష్టపడి పనిచేసి తనని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. దయచేసి బెయిలిప్పించిన చేత్తోనే నాకొక ఉద్యోగం ఇప్పిస్తే నా జీవితం చివరి వరకు రుణపడి ఉంటాను. సరే, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అత్తయ్యతో నేను అనుకున్న విషయం చెప్పడం కరెక్టా కాదా? అడిగితే ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో. ఎలా? ఏంటి కీర్తి, ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమైనా మాట్లాడాలా? నాతో ఏదో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఏంటమ్మా అది? అదేం లేదత్తయ్యా. నేను ఒకప్పటి కోడల్నే కీర్తి. కోడలిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలుంటాయో తెలుసు. చెప్పమ్మా. మరేం లేదత్తయ్యా. పెళ్లి వల్ల కాలేజ్కి సెలవులు పెట్టాను కదా, అవి రేపటితో అయిపోతున్నాయి. రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి నా పర్మిషన్ అడగడం దేనికి కీర్తి? సంతోషంగా వెళ్ళిరా. అక్కర్లేదు. ఏంటి అక్కర్లేదంటున్నారు? ఈ ఇంటి కోడలు కూలి పని కోసం కాలేజీకి వెళ్ళక్కర్లేదు అంటున్నాను. అలా అంటారేంటండి? పాపం తన తెలివితేటలతో తెచ్చుకున్న ఉద్యోగానికి వెళ్ళొద్దంటే ఎలా? నువ్వాగో. చూడమ్మా, మీ మావయ్య ఈ సిటీలోనే పెద్ద ఫైనాన్షియర్. నెలకి కోట్లలో మనకి సంపాదన వస్తుంది. మనం 2 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. నువ్వేదో జీతం డబ్బుల కోసం కాలేజీకి వెళ్ళి కూలి పని చేయాల్సిన అవసరం లేదు. నిన్నిప్పుడెవరూ రాజశేఖర్ కూతురుగా చూడరు. రఘురాం కోడలిగా చూస్తారు. కూలి పైసల కోసం కాలేజీకి వెళ్తుందంటే ఈ ఇంటికి అవమానం. నువ్వింట్లోనే ఉండు. ఏ పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి పద్ధతులు ఎలాంటివో, ఎలా నడుచుకోవాలని కోడలికి చెప్పాల్సింది పోయి తను తానా అంటే నువ్వు తందానని తాళం వేస్తే కుదరదు.
నీ ఇంటి కట్టుబాట్లేంటో నీ లెక్చరర్ కోడలకి కాస్త నేర్పించు. నువ్వేం బాధపడకు కీర్తి. ఆయన మాటలు పట్టించుకోకు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఆయనకు కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకున్నాక నీ మాటని తప్పకుండా గౌరవిస్తారు. నేను ఆయనకి నచ్చ చెప్తాను, సరేనా? దేవిక గారు సీమంతం కోసం ఫ్రెండ్ ద్వారా మహేష్కి డబ్బులు ఇప్పించారు. మహేష్ డబ్బులు తీసుకుని దేవిక గారి మీద ఉన్న కేసుని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా దేవిక గారు ఒప్పందం కుదుర్చుకున్నారండి. అంతేకాదండి, మహేష్కి బెయిల్ రాకుండా దేవిక గారు అడ్డుపడుతున్నారు. దీపా, లాయర్ గారిని ఎందుకు పిలిపించావు? మీ అబ్బాయికి డైవర్స్ ఇవ్వడానికి. నాకు గర్భశోకం మిగిలించిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే నేను భరించలేనత్తయ్యా. అందుకే విడిపోదామని నిర్ణయానికి వచ్చేశాను.